హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మోటోరోలా వాళ్ళైతే మోటో H70 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిండ్రు. ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ రివ్యూ అయితే ఇద్దాం మరి. ఈ వీడియోలో ఫోన్ అయితే ఎట్లున్నాయి మరి. ఫోన్ అయితే చాలా స్లిమ్ ఉంటుందని వీళ్ళైతే చెప్తారు. మరి చూద్దాం మరి ఫోన్ అయితే ఎంత స్లిమ్ ఉన్నదో ఏంది మరి, ఫోన్ ఎట్లా వర్క్ చేస్తుంది, బ్యాక్ సైడ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయి, కెమెరాస్ బాగున్నాయా లేదా. ఒకవేళ మీరైతే మోటో H70 ఫోన్ అయితే తీసుకుందామని చూస్తాను, వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా కంప్లీట్ అయితే చేయాలి. మరి ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి ఇదే ఫోన్ బాక్స్ మరి, మోటో H70 బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి అన్బాక్సింగ్ చేసి ఫోన్ అయితే ఎట్లుందని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. మనకు ఛార్జర్ అయితే 68 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. టైప్ సి ఛార్జర్ అయితే ఇచ్చారు వీళ్ళైతే. ఇదే కేబుల్ మరి, టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ అజెక్ట్ టూల్ ఇచ్చిండు. ఇంకా డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. మరి డిజైన్ అయితే సేమ్ మోటోరోలా ఫోన్స్ ఎట్లా ఉంటుందో అట్లనే డిజైన్ అయితే ఇచ్చిండు. పార్ట్నర్షిప్ దీంట్లో కూడా ఉంటుంది. కాకపోతే కెమెరా షూట్ అయితే మనకైతే కలర్ అయితే యాడ్ అయితే చేసిండు, ఎల్లోయిష్ కలర్ అయితే యాడ్ అయితే చేసిండు. ఈ బ్లూ కలర్ అయితే బాగున్నది, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే బాగా అనిపించింది నాకైతే. గ్రీన్ కలర్ కూడా బాగానే ఉన్నది. నా దగ్గర ఉన్నది మాత్రం గ్రీన్ కలరే, కాకపోతే బ్లూ కలర్ తీసుకుంటే బాగుంది. మీరైతే బ్లూ కలర్ తీసుకొని, బ్లూ కలర్ అయితే బాగున్నది. ఇంకా థిక్నెస్ వచ్చేసి 6.9 mm థిన్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. ఆల్మోస్ట్ ఇక ఐఫోన్ ఎయిర్ అట్లా సామ్సంగ్ S25 ఎడ్జ్ అయితే ఉన్నాయా, సేమ్ దాని లెక్కన ఉంటుంది ఫోన్. ఇక చూసుకోవచ్చు ఎంత సన్నగా ఉన్నదో. పెన్సిల్ కంటే మీకైతే ఫోన్ అయితే అంత సన్నగా అయితే ఉంటుంది. ఇదైతే మనకి 29,000కి అయితే వస్తుంది. అరౌండ్ ఇక 29,000 వేసుకొని ఇక ఫోన్ అయితే. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేషన్ ఉన్నది మనకి దీంట్లో. IP68-69 రేటింగ్ ఉన్నది. ఫోన్ అయితే వాటర్లో ముంచిన ఏం కాదు. గొర్రెల 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. సిమ్ ట్రే ఉంటుంది మనకి, USB టైప్ సి ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, పవర్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ రాకర్ ఉంటుంది, మళ్ళీ ఒక మైక్ ఉంటుంది. పైన కూడా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చిల్లు. ఇంక ఇటు సైడ్ అయితే మనకి AI కీ అయితే ఉంటుంది. AI కీ గురించి అయితే ముందు మీకు అయితే చెప్తా. దీంట్లో మనకి 2 సిమ్స్ అయితే తీసుకోవచ్చు. హైబ్రిడ్ స్టోరేజ్ ఇచ్చి వీళ్ళైతే. డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి డిస్ప్లే అయితే బాగుంటుంది. మరి దీంట్లో డిస్ప్లే అయితే బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చిల్లు. ఇదైతే ప్రీమియం ఫోన్ కాబట్టి మనకి మినిమం బెజల్స్ లేకుండా అయితే తెచ్చిల్లు వీళ్ళైతే. అసలు బెజల్సే ఉండే ఫోన్లో బాగుంటుంది. మన డిస్ప్లే అయితే 6.67 ఇంచెస్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేది మనకి. 1600 HBMM బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే చూడడానికి అయితే బాగుంటుంది. మీరైతే ఇదైతే న్యాచురల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కలర్స్ అయితే న్యాచురల్లో కొంచెం మీకు అయితే న్యాచురల్గా అవుపిస్తాయి కలర్స్ అయితే. డిఫాల్ట్గా మీకు అయితే VOHలో అయితే సెట్ అయి ఉంటుంది. స్పెసిఫికేషన్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. దీని అంత స్కోర్ వచ్చేసి 14 lakhs వరకు అయితే వచ్చింది. అంత స్కోర్ కూడా బాగానే వచ్చింది మన ఫోన్లోనైతే. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఇచ్చిల్లు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. మనకి దీనిలో స్టోరేజ్ కూడా ఫాస్ట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. వైర్లెస్ కూడా మీకు అయితే 15 వాట్ అయితే ఉన్నది. వైర్లెస్ ఛార్జింగ్ మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. 45 minutesలో 0 to 100% అయితే అయిపోతుంది. మరి ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు అయితే BGMI అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నది. మీరైతే జనరల్గా అయితే ఆడుకోవచ్చు. హెవీగా ఆడినప్పుడు కొంచెం ఛాన్స్ అయిపోయి ఆడినప్పుడు మీకు అయితే కొంచెం ఫేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. మీరైతే నార్మల్గా అయితే ఆడుకోవచ్చు. ఇంకా 3 years యాన్యువల్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి మనకి దీనిలో. స్మార్ట్ లాక్ స్క్రీన్ అయితే ఉన్నది. ఇది కూడా మీరైతే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఇస్తాను వీళ్ళైతే. అప్పుడైతే క్లీన్ పోయి ఉండే, ఇప్పుడు కొంచెం బ్లోట్వేర్ అయితే యాడ్ చేసి వీళ్ళైతే. ఈ AI ప్రెస్ కీలో మీరైతే ఏదైనా ఒక ఫంక్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అది నొక్కకూడదు, ఆ ఫంక్షన్ అయితే మీకైతే అవుతుంది. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నది మనకి 16 5G బ్యాండ్స్, 4G సపోర్ట్ ఉన్నది, Wi-Fi 6 ఉన్నది, బ్లూటూత్ 5.4 అయితే ఉన్నది, NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకి ఈ ఫోన్లో అయితే. ఇంకా సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిల్లు, ఫేస్ అన్లాక్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు. మల్టీమీడియా సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీనిలో. డిస్ప్లే అయితే బెజల్స్ అయితే తక్కువనే కాబట్టి మీకు అయితే ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. HDR వీడియోస్ కూడా మీరు అయితే ఈ డిస్ప్లేలో రన్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే రన్ అయితే చేస్తుంది డిస్ప్లే అయితే. DO స్టీరియో స్పీకర్స్ అయితే డిస్ప్లే కలర్స్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. నీట్గా అయితే వస్తాయి. మీకు యూట్యూబ్లో కూడా 4K HDR వీడియో అయితే ఈజీగా అయితే ప్లే అయితే ఇస్తుంది. హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి మనకి దీంట్లో. IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. నీళ్ళలో పడ్డ ఫోన్కి అయితే ఏం కాదు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మీకు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా మీకు కింద పడితే ఫోన్కి అయితే ఏం కాకుండా ఉంటుంది. USB 2 అయితే ఇచ్చిల్లు. కెమెరాస్ గురించి అయితే మాట్లాడదాం. మరి కెమెరాస్ ఎట్లున్నాయి ఏందని ఈ ఫోన్లో అయితే చెప్తాను నేనైతే మీకైతే. బ్యాక్ సైడ్ అయితే మన 50 MP OS కెమెరా అయితే ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిల్లు. అదే మైక్రో లెక్క మనకైతే వర్క్ అయితే చేస్తుంది. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన కెమెరాస్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి మోటో ఫోన్స్లలో. ఒక స్లిమ్ ఫోన్ కావాలి, కెమెరాస్ కూడా బాగుండాలంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీరైతే సెల్ఫీ కెమెరా, అల్ట్రా వైడ్, ప్రైమరీ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన మీరైతే చూసుకోవచ్చు. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఒక స్లిమ్ ఫోన్ కావాలనుకుంటే మోటోరో బ్రాండ్ నుంచి ఈ ఫోన్ అయితే మీరైతే చెక్ అయితే చేయండి ఒకసారి. ఈ మోటో H70 రివ్యూ అయితే మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.